తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. అవును, ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఉన్నాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, ఒంటరిగా బాధను అనుభవిస్తున్నాను, ఒంటరిగా జీవిస్తున్నాను అని మన ఒంటరితనాన్ని చూస్తూ మన మీద మనమే జాలిపడుతూ, భయపడుతూ, ఆందోళన చెందుతూ దేవునికి దూరం అయ్యే పరిస్థితులు అనేకసార్లు సంభవిస్తాయి. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఆయన మనతో ఉన్నాడు, మనం ఒంటరిగా లేము. దేవుడు మనతో ఉంటే మనకు ఇక భయమేముంది? అలా అది ఏ పరిస్థితి అయినా ఆయన మనతో ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, విచారము చెందనవసరం లేదు. ప్రతి పరిస్థితిలో కూడా చాలిన దేవునిగా ఉండి ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఒంటరితనంలో నా దేవుడు నీతో ఉన్నాడు. నీ ఒంటరి పయనంలో ఆయన నీతో కూడా ఉన్నాడు. నీ ప్రయత్నాలలో ఆయన నీకు సహాయము చేయవాడై ఉన్నాడు. నీ కుటుంబము ఒంటరిగా ఉందా, లేదా నువ్వు ఒంటరిగా పోరాటం చేస్తున్నావా? నా దేవుని హస్తము మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. సహోదరులలో వేరుపరచబడిన వాడు గొప్ప చేయబడినట్లుగా యోసేపుని దేవుడు ఫలించడి కొమ్మగా ఏ రీతిగా చేశాడో, ఒంటరిగా ఉన్న నీతో కూడా నా దేవుడుండి నిన్ను బహుగా ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. అనేక మార్లు మేము ఒంటరిగా వెళుతున్నట్లుగా భయము, ఆందోళన చెంది కలవరపడుతూ మీకు దూరమైన పరిస్థితులు. అవునయ్యా, నీ పిల్లలను ధైర్యపరిచారు. మీరు ఒంటరిగా లేరు, నేను మీతో కూడా ఉన్నాను అని వెన్నుతట్టారయ్యా. మీ స్తోత్రాలు. నీ పిల్లలకు కలిగిన భయము, భీతి నుండి విడిపించండి. వారి జీవమును మీ జీవపు మూటలో దాచి ఉంచినందుకై మీ స్తోత్రాలు. మీ కావలి కోటలో భద్రపరిచినందుకై మీ స్తోత్రాలు. మీ యందు భయభక్తులు కలిగిన వారిని మీరు కాపాడి భద్రపరిచి మీ సాక్షులుగా నిలవబెట్టుమని, ఎందరైతే బలహీనులుగా, రోగులుగా ఉన్నారో, కలతలతో, కలవరాలతో ఉన్నారో, ఆవేదనలో విచారపడుతూ ఉన్నారు, బిడ్డలను కనికరించండి, కృప చూపండి, ధైర్యమును నింపండి నాన్న. విశ్వాస వీరులుగా చేయండి అయ్యా. నేనున్నాను అని ధైర్యమునిచ్చి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. ఆయన మీ చేయి పట్టి నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన మీ చేయి పట్టి నడిపించునుగాక. ఆమేన్.